అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నేను సాక్షి ఛానల్ని వ్యతిరేకిస్తుంటా. ఎందుకు ఆ ఛానల్ని నేను వ్యతిరేకిస్తున్నానంటే, ఆ ఛానల్లో రాసే రాతలు కానీ, ఆ ఛానల్లో పెట్టే పోస్టులు కానీ, ఆ ఛానల్లో పెట్టే థంబ్నెయిల్ కానీ, వాళ్ళు పెట్టే డిబేట్లు కానీ, ఇవన్నీ చూస్తే నిజంగా నాకు అసహ్యం వేస్తుంటుంది. వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు, వాళ్ళు రాసే రాతలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. అందుకే ఆ ఛానల్ పేరు విన్నా, ఆ ఛానల్ చూసినా కానీ నాకు కంపరం వేస్తున్నది. ఇదే భావన నాకే ఏ భావన అయితే ఉందో అదే భావన చాలామందిలో ఉంది. సాక్షి ఛానల్ పేరు వింటేనే అసహించుకుంటారు. దానికి ఉదాహరణ ఈరోజు మన పొట్టిరెడ్డి బంగారుపాలెం అనే ఊరికి ఈరోజు పర్యటన అంటే మామిడి రైతుల పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు వైసీపీ కార్యకర్త తల పగిలిపోయింది. ఆ తల ఎవరు పగలగొట్టారు? వైసీపీ కార్యకర్తలే పగలగొట్టారా, లేదా అతనే బీర్ బాటిల్ తీసుకొని తల పగలగొట్టుకున్నారా అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే దానికంటే ముందుగా ఆ సంఘటన ఉద్దేశిస్తూ వాళ్ళు ఒక థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. ఆ థంబ్నెయిల్ కూడా మీకు పెడతాను చూడండి. ఈ థంబ్నెయిల్లో వీళ్ళు ఎంత నీచంగా పెట్టారంటే, రైతులు తల పగలగొడతారా, మీరు పోలీసుల రాక్షసులు అని చెప్పి వీళ్ళు ఒక థంబ్నెయిల్ పెట్టారు. పక్కన ఆ తల పగిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఫోటో పెట్టి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఆ తల పగలగొట్టిన వ్యక్తి ఒక రైతు, ఒక మామిడి రైతు. ఆ ఒక మామిడి రైతుని ఈ పోలీసులు అతను తల పగలగొట్టారు అని వీళ్ళు ఈ థంబ్నెయిల్ పెట్టి లైవ్ పెట్టడం జరిగింది. నిజంగా సిగ్గు అనేది ఉండదు, వీళ్ళకి సిగ్గు అనేది ఉండదు. వీళ్ళు ఒక పక్క ఏమో వాడు మా వైసీపీ కార్యకర్త అని ఒక పక్క పొట్టిరెడ్డి మాట్లాడుతుంటాడు, మరో పక్క అతను మా కార్యకర్త కాదు, అతను మామిడి రైతు అని ఒక పక్క మాట్లాడుతుంటారు. అంటే నికరం ఉండదు వీళ్ళకి. ఒక మాట మీద నిలబడరు వీళ్ళు సిగ్గు లేకుండా. అసలుకి ఈ తల పగిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీడేం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. నేను వీడి తల పగిలితే సరేలే పాపం అని చెప్పి నేను అనుకున్నా, కానీ వీడి మాట విన్న తర్వాత వీడు పెద్ద ముదురుడు, వీడు దేశి ముదురు. వీడు మనం అనుకున్నట్టు వైసీపీ కార్యకర్తలు లేకుంటే ఇంకొకరు వీడి తల పగలగొట్ల. వీడి తల వీడే పగలగొట్టుకున్నాడు. వీడి తల వీడే పగలగొట్టుకొని వీడు ఒక నాటకం వేస్తున్నాడు, వీడు ఒక డ్రామా వేస్తున్నాడు. నాకైతే అదే అర్థమైంది వీడు మాట్లాడిన మాటలు విన్న తర్వాత. ఒకసారి వీడేం మాట్లాడితే ఒకసారి వినండి. మేము జగన్ వస్తాయని క్యాన్ దగ్గర వెయిట్ చేస్తున్నామన్నా, మాకు దూరంగా ఉన్నాం. దగ్గర నేను అయితే ముందు వెళ్ళామన్నా. దూరంగా ఉన్నానంట, క్యాన్ వస్తుందని చెప్పి అక్కడెక్కడో పదవుల్లో ఉన్నాం మేము అంటున్నాడు. మేము దూరంగానే ఉన్నాము అని చెప్పి అంటున్నాడు. సరే ఓకే. పోలీసులు కావాల్సిన నచ్చుతాను ఇతను కొట్టారు, భుజం పైన కొట్టినారు, నన్ను తలపైన కొట్టినారు. తలపైన కొట్టిన అవసరం ఏమొచ్చిందన్న? కాళ్ళ కొట్టండి, కింద లాఠీతోండి. అసలుకి ఉద్దేశపూర్వకంగా కొట్టారు. అసలుకి నిన్ను ఒక్కడే తల మీద కొట్టాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది? అక్కడ నీతో పాటు నువ్వు కాన్వే దగ్గర ఉన్నావని చెప్తున్నావు కదా, నీతో పాటు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. అందరిని వదిలేసి నిన్నే ఎందుకు పోలీసులు కొట్టారు? నిన్నే ఎందుకు పోలీసులు తల మీద కొట్టారు? నీకే ఎందుకు రక్తం వచ్చింది? చెప్పు, దీనికి సమాధానం చెప్పాలా. నిన్నే ఎందుకు కొట్టారు? పోలీసులు అనే వ్యక్తులు, పోలీసు అనే వాళ్ళు ఎవరిని కూడా కొట్లా, కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. లాఠీ చార్జ్ ఎక్కడా కూడా చేయలా. వీడు పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, వీడు పక్కాగా ప్లాన్ వేసుకుని వీడి చేత ఒక స్క్రిప్ట్ రాసిచ్చుంటారు. అరే నువ్వు పలానా లెక్క రెండు, మన పొట్టిరెడ్డి కాన్వే వస్తుంది, ఆ వచ్చే సమయంలో నువ్వు ఫుల్గా తాగేసి ఆ బీర్ బాటిల్తో తల బద్దలు కొట్టుకో. ఏమే తల పగలగొట్టుకో. తల పగలగొట్టుకుంటే నీకు చిన్న క్రాచ్ అవుద్ది. ఆ క్రాచ్ అయితే రక్తం ఇక్కడ కారద్ది. ఒకవేళ రక్తం కారపోతే నీకు రెడ్ కలర్ ఇస్తాము, అది పోసుకో అని వాడికి ముందుగానే ఒక స్క్రిప్ట్ ఇచ్చి వాడి చేత తాపించేసి వాడు ఆ బీరుబాల చేత వాడే కొట్టుకున్నాడా, లేదా పక్కన ఉన్న కొంతమంది కార్యకర్తలు కొట్టారా అనేది ఏదేమైనా కానీ వాళ్ళు ఆడింది ఒక డ్రామా. నాకు క్లియర్గా అర్థమైంది.
క్లియర్గా అర్థమైంది వీడు మాట్లాడిన తర్వాత. వీళ్ళు చేసేదంతా కూడా డ్రామాను, అక్కడ జరిగిందంతా కూడా డ్రామా. వీళ్ళు పథకం ప్రకారమే వీళ్ళు తల మీద బీరుబాట్లతో కొట్టుకున్నారు, బీరుబాట్ల చేత కొట్టించుకున్నాడు. కరెక్ట్గా కాన్వే వచ్చే సమయంలో వీడు సడన్గా ఆ పొదల్లో నుంచి రోడ్డు మీదకు రావటం, ఆ జనాల్లో దూరిపోవటం, ఇదిగో నన్ను పోలీసులు కొట్టారని చెప్పేసి ఆ పొట్టిరెడ్డి దగ్గర చూపించడం, ఇదిగో నన్ను పోలీసులు కొట్టారంటే అతను ఏదో మహానుభావుడిలాగా పొట్టిరెడ్డి లేకుంటే ఉత్తమల్లాగా అని చెప్పి ఆయన ఇదే న్యాయం అది ఇదని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నాడు. పక్కాగా ప్లాన్ మాత్రమే. వీడి మాటలు మీరు వినండి కావాలంటే. వీడు మాట్లాడిన జనాలు రానికి వెళ్ళిపోతారు అని ఉదయం కొట్టారు, కానీ ఎవరు వెనక దగ్గర ఎవరు లేదన్న ఇక్కడ. ఎన్ని దెబ్బలు కొట్టి ఎన్ని తిన్నా పోతూనే ఉంటారు. ఎందుకు బాగానే ఇచ్చుంటారు నీకు, బాగానే ముట్టుంటది. కనీసం ఒక ₹1,00,000 ₹1,00,000 బాగానే ఇచ్చి ఉంటారు నీకు. లేకపోతే నువ్వు ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ చేయవు, నువ్వు గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, నువ్వు ఇచ్చుంటారు బాగానే. 10 వెళ్ళిపోయి కొట్టేసి వెన్నయ్య జగన్ విషయం తెలిసిలాగా అతను భయపడి వెళ్ళిపోయినాడు. మళ్ళీ జగన్ లేసి ఎందుకు కొట్టి అడిగారు గట్టిగా, ఊరికి కట్టండి బ్లడ్ వస్తుంది సార్ తలకడన్నా, ఎందుకు కొట్టావు అని అడిగారు సార్. ఎందుకంటే కొట్టడం న్యాయంగా కొట్టడం అది ఊరికి అతను గమ్మున సంజయ్ చెప్పి వెళ్ళిపోయినాడు. అది ఎవరు కూడా మాది మా కాన్స్టిట్యూషన్ కాదు, మా చంద్రగిరి కాన్స్టిట్యూన్స్. ఇంత దూరం నువ్వు ఆగరా. చంద్రగిరి నియోజకవర్గం నీదే. చంద్రగిరి నుంచి నీకు ఏం పనిరా? నీక అక్కడి నుంచి అంత దూరం నుంచి నువ్వు రావాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నువ్వు ఎందుకు రావాలరా? మీ చంద్రగిరి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి కలవచ్చు కదా మీ పొట్టిరెడ్డిని. చంద్రగిరి నుంచి నువ్వు ఎందుకురా చిత్తూరుకి వచ్చావు? చిత్తూరులోనే బంగారుపాలెంలో ఎందుకు వచ్చావు నువ్వు? బంగారుపాలెం దాకా ఎందుకు వచ్చావు? ఎవరు అన్నాడు? చంద్రగిరి నుంచి వచ్చాడు వీడు. అంటే చంద్రగిరి నుంచే ప్లాన్ చేసుకున్నాడు. చంద్రగిరి నుంచే ప్లాన్ చేసుకుని వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకుని పోతే పోయింది. ఒక 2 కుట్లు పడతాయి, ఆ బాటలు తీసుకుని అలా టక్కన కొట్టేద్దాం. ఎందుకంటే మనం ముందు తాగేసి ఉంటాం, ఆల్రెడీ ముందే తాగేసి ఉంటాం, మనకి మొత్తం తెలియదు, దెబ్బ తెలియదు. అక్కడ కొట్టుకుంటే సరిపోద్ది. లేదా గాజు గ్లాస్ తీసుకుని పైన చర్మని అలా కోసుకుంటే చిన్న లైట్గా బ్లడ్ వచ్చేస్తుంది. ఆ బ్లడ్ మీద ఎర్ర ఇంక పోసి కొంచెం నీళ్ళు పోస్తే ధారాళం కారిపోద్ది. అరే మీ పర్ఫార్మెన్స్లో మాకు తెలుసురా, మీ యాక్టింగ్లా. వీడు యాక్టింగ్ చేయడానికి చంద్రగిరి నుంచి వచ్చాడు. ఇక్కడ ఎక్కడ దొరకలే ఆర్టిస్టులు వీడికి, చంద్రగిరి నుంచి తీసుకొచ్చారు. మళ్ళీ వీడు రైతు అని చెప్పి మళ్ళీ అదొక దరిద్రం. మళ్ళీ వీళ్ళు చేసిందే ఒక దరిద్రం అనుకుంటే మళ్ళీ వాడు రైతు అని చెప్పి సాక్షి ఛానల్లో మాట్లాడుతున్నారు, అదొక దరిద్రం. ఇంకా నయము వదిలితే ఆ తల పగిలినోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న అంటాడు. వీళ్ళు సాక్షి ఛానల్ పెట్టినా పెడతారు. వీళ్ళు మా మామూలు వాళ్ళకి కాదు, వీళ్ళు లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టినా పెడతారు. వీళ్ళు రైతంట, వాడు రైతంట. సిగ్గు లేకుండా నిసిగ్గుగా అలా తమ్నెలు ఎలా పెడతారు అంటే రైతుల్ని తలల పగల కొడుతున్నారు పోలీసులు. రైతులు పొట్టిరెడ్డి దగ్గరికి వస్తుంటే పోలీసులు దౌర్జన్యాలు చేశారు, మాట అయినపోతే లాఠీ చార్జ్ చేశారు, రైతులు తల పగలు కొట్టారు అని ఒక ఉద్దేశాన్ని జనాల్లోకి పంపించడానికి వీళ్ళు ఇలాంటి తమ్నెలు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అలాంటి మాటలని నిజాలని ప్రజలు చెప్పడానికి మా లాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంచెమన్నా ఆలోచించాలి కదా. అరే మనం ఇంత పచ్చిగా ఎలా పెడుతున్నాము, ఇది పచ్చిగా తెలిసిపోతుంది ఇది అబద్ధము అని, అయినా కూడా మనం సిగ్గు లేకుండా ఇలా పెడుతున్నామే అని కనీసం ఇంగిత జ్ఞానం అనేది కూడా కొంచెం కూడా లేకుండా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఈ ఛానల్ని అలాగే ఈ పొట్టిరెడ్డిని వీళ్ళందరినీ ఏమి చేయాలో నాకైతే అర్థం కల. ఒకవేళ వీళ్ళని ఏం చేయాలని మీకేమన్నా ఒక ఐడియా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. వాళ్ళని ఏం చేద్దాం ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి వాళ్ళని ఏం చేద్దామని. నాకైతే అర్థం కాల వీళ్ళు వ్యవహారాలు, వీళ్ళు పరిస్థితి ఏమో మరి. జై హింద్.